పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్కు మరో బిగ్ షాక్ తగిలింది. భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన విమాన హైజాక్ ఘటనగా నిలిచిపోయిన IC-814 కేసులో ప్రధాన సూత్రధారి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ అబ్దుల్ రౌఫ్ అజార్ హతమయ్యాడు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ్ముడైన అజార్ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అంతటా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో మరణించాడు. బహవల్పూర్లోని మర్కజ్ సుభాన్ కాంప్లెక్స్ పై భారత్ విరుచుకుపడింది. ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు సన్నిహితులు కలిపి 14 మంది మరణించారు. వీరిలో రవూఫ్ అజార్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో అజార్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య సహా పలువురు మృతి చెందినట్లుగా చెబుతున్నారు. సరిహద్దు ఉగ్రవాద దాడులను నిర్వహించడంలో అతని దీర్ఘకాల పాత్రను దృష్టిలో ఉంచుకుని అతని మరణం భారత భద్రతా సంస్థలకు ఒక పెద్ద ముందడుగు. అజార్ను ఐక్యరాజ్యసమితి, అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాది ప్రకటించాయి. దాడుల సమయంలో ధ్వంసమైన JM సంబంధిత ఉగ్రవాద శిక్షణ కేంద్రాలలో ఒకదానిలో అతని ఉనికిని నిర్ధారించినట్లు సమాచారం. 1999లో జరిగిన IC-814 విమాన హైజాక్ లో కూడా రవూఫ్ అజార్ హస్తముంది. 5గురు పాక్ ఉగ్రవాదులు నేపాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ కు చేర్చారు. అక్కడి నుంచి భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి భారత జైల్లో ఉన్న మసూద్ అజార్, అహ్మద్ ఓమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్ అనే ఉగ్రవాదులను విడిపించుకొని తీసుకెళ్లారు. ఆ తర్వాతే మసూద్ అజార్ జైషే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఇక 2001లో జరిగిన పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్ కోట్ దాడి, 2019లో పుల్వామా బాంబింగ్ వంటి ఉగ్ర ఘటనల్లో రవూఫ్ ప్రమేయం ఉంది. ప్రస్తుతం జైషే మహమ్మద్ కీలక కమాండర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక అప్పటి నుంచి దశాబ్దాలుగా భారత నిఘా సంస్థల రాడర్ పై ఉన్న ఇతను జాతీయ దర్యాప్తు సంస్థ NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా ఉన్నాడు. ఇతన్ని మట్టుబెట్టడం ద్వారా ఉగ్రవాద సంస్థలకు గట్టి హెచ్చరిక పంపినట్లయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక మరోవైపు ఆపరేషన్ సింధూర్లో భారత బలగాలు కీలక ఉగ్రవాద సంస్థలైన లష్కరే తొయ్యిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్లను టార్గెట్ గా చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో 100 మంది లష్కర్ ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. వారిలో కొందరి ఫోటోలు బయటకొచ్చాయి. వికాస్, హసన్, ముదసీర్, హఫీజ్, అబ్దుల్ మాలిక్, షాహిద్, మక్సూద్ వీరంతా భారత వైమానిక దాడుల్లో చనిపోయిన వారే. కాగా పాకిస్తాన్లో మొత్తం 840 ఉగ్రవాదులు ఉన్నట్లుగా సమాచారం. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన వైమానిక దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.